అయ్యా ఏంట్రా వదిలేడా లేదా? మీ గొంతు వినగానే ఏసీపీకి వణుకొచ్చే మన వాళ్ళని వదిలేశారయ్యా. సరే నువ్వు వెంటనే బయలుదేరి ఫామ్ హౌస్కి వచ్చాయి. అక్కడికే వస్తున్నానయ్యా. తొందరగా రారా. సరే సరే. ఇందులో మీరు తలదూర్చొద్దు. ఇప్పుడు ఏం చేయమంటావు? డబ్బులు ఇస్తామంటున్నారు కదా. రిజిస్టర్ ఆఫీసర్ వచ్చారా? లోపల కూర్చున్నారు కదా. ఎక్కువే ఇస్తా అంటున్నారు కదా, ఇంకేంటంట? వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చినా అందరూ వచ్చేసరిగా రిజిస్ట్రేషన్ చేసేద్దాం. సర్లే వచ్చావు గానీ పెద్ద మగోడివి. అక్కడ ఏం జరుగుతుంది వెళ్ళి చూడు. ఇప్పుడు సంతకం పెడతావా లేదా? మీరేంటి ప్రతి వాళ్ళు అధికారం చెలాయిస్తున్నారు? కుదరదని చెప్పాను కదా, ఇంకేంటి? ఏందయ్యా గోళ? రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఏంటత్తయ్యా, మీరు పిలిస్తేనే నేను ఇక్కడికి వచ్చాను. ఈ ఆస్తిలో మా ఆయనకు కూడా వాటా ఉంది. నేను ఎవరికి అమ్మనివ్వను. ఎవర్రా ఈవిడే? ఈవిడా వాళ్ళ తమ్ముడు ఒకటి చనిపోయాడే, వాడి భార్య. వీళ్ళ వాటా అమౌంట్ ఇచ్చేసారా? డబ్బులున్నాయి సార్, తీసుకోమంటుంది. ఇంకేంటి మేడం, తీసుకొని సంతకం చేయండి. కానీ అయ్యగారు కోపంలో ఉన్నారు. ఏ బెదిరిస్తున్నారా? దానికి నేనేం భయపడ్ను. నేను గవర్నమెంట్ స్టాఫ్ తెలుసా? మీరు కేవలం గవర్నమెంట్ స్టాఫ్ మాత్రమే. గవర్నమెంటే మేము. ఏరా నీ తమ్ముడు ప్రాణాలతో ఉంటే ఇలా చేస్తావా? తప్పమ్మా, వాడు నీకు ముందే చెప్పుండాలి. మగదిక్కు లేని ఇల్లు, నిన్ను నేను కూతుర్లా చూసుకుంటాను. వాళ్ళు ఇచ్చే డబ్బులకి ఇంకా కొంచెం కలిపి నేను ఇస్తాను. వచ్చి సంతకం పెట్టు. అందరిలాంటి ఆడదాన్ని కాదు నేను. మీ అధికారానికి భయపడ్ను, మీ డబ్బుకి భయపడ్ను. దరిద్రం మోహన్రా మీరు. సిటీస్ లో ఉన్న ప్రాపర్టీ అంతా మీలాంటి వాళ్ళ దగ్గర ఇరుక్కుపోయింది. ఇలాగే లేని పేరు గొడవలు పెడుతూ అయ్యగారు, అయ్యగారు, ఏంటి సార్ వీళ్ళు ఆడదాన్ని ఒప్పించలేకపోయారు? అది కాదు సార్, వాళ్ళే రమ్మన్నారు. ఈవిడొచ్చి అడ్డం తిరిగేసరికి గొడవ పడుతున్నారు. పోండి సార్, మీలాంటి వాళ్ళు కూడా. అదేం లేదు గోపాల్, ఆ అమ్మాయికి చెందాల్సిన ఆస్తులన్నీ అమ్ముకున్నారు. ఇప్పుడు ఈ ఆస్తికి అడ్డం పడతా ఉంది. అందుకనే ఎప్పటికైనా ఆస్తిని అమ్ముకోవాల్సిందేగా. పైగా మనం చూసిన ఆస్తిని ఇంకెవడైనా నొచ్చుకుంటాడా? ఎవరికున్నా సరే ఆవిడ అనుమతి లేని కొనలేరు. హాయ్ చెర్రీ. హాయ్ అంకల్. హాయ్ ఆంటీ. థ్యాంక్స్ చెర్రీ. ఈ రోజు మార్నింగే చెప్పారు. చాలా భయపడ్డాను. నీలాంటి ఫ్రెండ్ ఉండటం వినోద్ అదృష్టం. అదేదో చిన్న యాక్సిడెంట్ ఆంటీ, కాకపోతే చనిపోయింది అమ్మాయి కాబట్టి కేసు అయింది. ఇక మీదటి ఎంజాయ్మెంట్ కోసం మీరు బయటికి వెళ్లకుండా మీరే ఏదో స్పాట్ ఫిక్స్ చేసుకోండి. ఏ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చుగా. అయితే మీ ప్రైవసీకి ఇక్కడ అడ్డంగా ఉంటుందేమో చూడాలి. ఓకే అంకుల్. హాయ్ గైస్. హాయ్ రా. ఏంట్రా పోలీస్ స్టేషన్కి వెళ్ళినందుకు భయపడ్డారా? దేనికి భయపడ్డావు? నువ్వు ఉన్నావుగా. టు బి ఆనెస్ట్, నేను భయంకరంగా ఆలోచించాను. అరెస్టు, కోర్టు, జైలు అని. థ్యాంక్ గాడ్. రే పాజిటివ్ గా థింక్ చేయరా. ఈ రోజు పేపరు, టీవీ, పబ్లిక్ లో ఎంత పాపులర్ అయ్యేవాళ్ళం. ఎవర్రా అమ్మాయి? అంత బాగుంటుందా? ఓకే పర్వాలేదురా, వీళ్ళకి నచ్చింది. కానీ అమ్మాయి ఫోర్స్ కొట్టింది. ఫైనలీ గేమ్ లెట్ టు ఫ్లేమ్. సో వాట్ నెక్స్ట్? అదే, నువ్వు వీళ్ళని సేవ్ చేసావు కదా, అందుకే నీకు ట్రీట్ ఇస్తారు. అంతే కదా? షూర్. ఓకే. ప్లీజ్ కమిన్ సార్, ప్లీజ్. హలో సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే హలో 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 డిస్టర్బ్ చేయదు ప్లీజ్. దూరంగా వెళ్ళండి, వెళ్ళండి ప్లీజ్. ఫ్రెండ్స్ హాయ్ బేబీ. హాయ్. మీట్ మై ఫ్రెండ్ హేమా. కమ్ ఆన్, లెట్స్ గో డాన్స్. ఓకే. ఏయ్ మంచి సార్. టేక్ ఇట్. ఎవర్రా అది? రే మర్చిపోయావా? లాస్ట్ ఇయర్ దాంతోనే కదరా మలేషియా వెళ్ళింది. అవును కదా, మరి వీడితో ఏంటి? హే డూడ్, ఇప్పుడున్న హీరోల్లో వీడే బిజీగా సినిమాలు చేస్తున్నాడు. అందులో సగం సినిమాల్లో ఇదే హీరోయిన్ గా చేస్తుంది.
అందుకే వాడితో తిరుగుతుంది. అందమైన భామలు లేత మెరుపు తీగలు, అందమైన భామలు లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని హాయ్ మొహాలు. హే ఏంటి ఇక్కడ కూర్చున్నావు? కమ్ ఆన్ లెట్స్ డాన్స్. వస్తున్నదే మీ హీరో అక్కడ డాన్స్ చేస్తున్నాడు, తొందరగా వెళ్ళు. లేకపోతే ఆ అమ్మాయిని హీరోయిన్ గా చేస్తాడు. వెళ్ళు. రామ తల్లి ముద్దొస్తున్నదే, అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే. హే అందమైన భామలు లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు. డాన్స్ ఆడుతుంటే తగులుతుంటుందమ్మా. లైట్ తీసుకోవచ్చు. ఏంటి అందరూ కొడుతున్నారు? కెన్ ఐ హెల్ప్ యూ? ఏయ్ పోరా. థ్యాంక్ యూ. కమ్ లెట్స్ గో. పద. ఏ పోరా, ఎలా మేనేజ్ చేయాలో తెలీదు. నీ వల్ల నా ఎంజాయ్మెంట్ పోయింది. రే చరణ్ నన్ను కొట్టిందిరా, ఎందుకు అడగరా? నేను కొట్టాలనుకున్నాను, తనే కొట్టింది. ఆ? ఏం చెప్తున్నావురా? నేను డిసైడ్ అయిపోయాను రా, తన్నే పెళ్లి చేసుకుంటాను. ఏంట్రా అంతగా ఫీల్ అయిపోతున్నా? ఏదో ఒక్కసారి చూడగానే లవ్ అంటే ఓకే, నువ్వేంట్రా ఏకంగా పెళ్ళి అంటున్నావు? చాలా స్పీడ్ గా వెళ్తున్నావురా. ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా నీపై నేను ఆలోచిస్తున్నా.